ఫ్రెండ్స్ ఎల్లుండి చూసుకున్నట్లయితే బక్రీద్ అనమాట. అడ్వాన్స్ హ్యాపీ బక్రీద్. నా తరపు నుండి ముస్లిం సోదరులందరికీ కూడా చిన్న రిక్వెస్ట్. సో మీరు చాలా హ్యాపీగా ఈ పండుగను అయితే చేసుకుంటారు. ఇబ్రహీం అలైహిస్సలాం త్యాగానికి గుర్తుగా ఈ పండుగ చేసుకుంటారు. ఇదంతా బాగానే ఉంది. సో నేను ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, ఈ సంవత్సరం ఎవరు కూడా ఆవును కోయమాకండి ప్లీజ్, దయచేసి. నేనైతే మిమ్మల్ని చేతులెత్తి మరీ వేడుకుంటున్నా. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ ఇది స్టార్ట్ అయింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిందని కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా మేము ఈ సంవత్సరం ఆవును కొయ్యం, ఆవుని కొనం అని చెప్పి వాళ్ళైతే డైరెక్ట్గా తెలియజేశారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి హిందువులే రోడ్లెక్కి ప్రొటెస్ట్ చేశారు, ధర్నా చేశారు. మా ఆవులు మీరు ఎందుకు కొనాలి అని. సో ఇక్కడ వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. అదే క్లారిటీ ఇక్కడ తెలుగు స్టేట్స్లో కూడా కొద్దిగా మెయింటైన్ చేయండి అనమాట. మీరు నాకు ఖురాన్లో అయినా హదీస్లో అయినా ఒక ప్రూఫ్ చూపించండి, ఖచ్చితంగా బక్రీద్ వస్తే ఆవునే కొయ్యాలి అనేటటువంటి ప్రూఫ్ ఎక్కడ లేదు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే అందరూ తింటున్నారు పోతే, ఓన్లీ ముస్లిమ్స్ తింటలా, క్రైస్తవ సోదరులు తింటారు, హిందూ సోదరులు కూడా తింటారు. కానీ మచ్చ మోసేది మట్టికి ఖచ్చితంగా ముస్లిమ్స్ అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం వాళ్ళంతా సెన్సిటివ్గా, వాళ్ళంతా ఆరాధ్య దైవంగా పూజిస్తుంటే మనం దాన్ని టచ్ చేయొద్దు అనమాట. ఒక మేకను కోసుకోండి, లేదా గొర్రె పుట్టేను కోసుకోండి, మేక పుట్టేను కోసుకొని పేదవారికి మాంసాన్ని పంచేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఒక్క సంవత్సరం ఈ మాట మీద ప్రతి ఒక్కళ్ళు నిలబడండి. అప్పుడు అర్థమైంది ఎవడు దొంగలో ఎవడు దొరలో అనేటటువంటిది. ఒక క్లారిటీతో మీరుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఈ నిందని మీరు జీవితాంతం వస్తారనేటటువంటి గుర్తుంచుకొని ఆపేటటువంటి ప్రయత్నం చేయండి. ఇదైతే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక క్లారిటీ మీరు అనుకొని కొయ్యమాకండి, మేకల్ని గొర్రె పొట్టేలు పోయండి. అప్పుడు అర్థమైంది ఒరిజినల్ దొంగ ఎవడురా అని.